ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. ఈరోజు బుధవారం అండి. మా పీఠకం దగ్గర పూజ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత, మా స్వాములందరూ కూడా కలిపి, మా గ్రామానికి దగ్గరలో ఉన్న చంద్రమాంపల్లిలో అయ్యప్ప స్వామి టెంపుల్ ఉందండి. అయ్యప్ప స్వామి గుడికైతే వెళ్తున్నాము స్వామివారి దర్శించుకోవడానికి. మీరిక్కడ చూడొచ్చు స్టార్టింగ్‌లోనే మనకి ఆంజనేయ స్వామి వారైతే దర్శనం జరుగుతుంది. ఇదేనండి టెంపుల్ ఇది. దేవుల గ్రామానికి సమీపంలో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే తొలి తిరుపతి గ్రామానికి మనకి స్టార్టింగ్‌లోనే చంద్రమాంపల్లి గ్రామం ఉంటుందండి. ఇది ఊరికి స్టార్టింగ్‌లో ఉంటుంది. టెంపుల్ అయితే చాలా బావుంటుంది. శబరిమలలో అయ్యప్ప స్వామి ఏ విధంగా మనకు దర్శనమిస్తారో, సేమ్ అదే విధంగా స్వామివారికి విగ్రహం గూడా మనకి ఇక్కడ ఉంటుందండి. ఇది మనకి 18 మెట్లండి. ప్రెజెంట్ అయితే క్లోజ్ చేశారు. మండల దీక్ష అంతా కూడా పూర్తయిన తర్వాత 18 మెట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇదిగోండి మా స్వాములు ముందుగా కాళ్ళు కడుక్కొని, స్వామివారికి దర్శనానికైతే మేము ఫస్ట్ ఫ్లోర్‌కైతే వెళ్తున్నాము. మేము ఎళ్ళేలోపే చాలామంది స్వాములైతే స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చారండి. అభిషేకం కూడా చేయించుకున్నారంట. మేము ముందుగా అయితే 3 సార్లు ప్రదక్షిణ చేసి, తర్వాత స్వామివారికి దర్శనానికైతే వెళ్తామండి. చాలామంది స్వాములు శరణఘోష అయితే చెప్పడం మీరు ఇక్కడ చూడొచ్చండి. మనకి స్వామివారి కుడివైపు, ఎడమవైపు కూడా గణపతి, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి కూడా మనకి ఇక్కడ దర్శనం అవ్వడం జరుగుతుందండి. మేము ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా అయితే మీరు అక్కడ గణపతిని చూస్తారు కదా కుడివైపు, ఇక్కడ లెఫ్ట్ సైడు మనకి సుబ్రహ్మణ్య స్వామి అయితే దర్శనం జరుగుతుంది. చూడండి స్వామివారి యొక్క దివ్యమంగళమైనటువంటి రూపాన్ని. మాతో పాటు మీరు కూడా అయ్యప్ప స్వామిని దర్శించుకోండి. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప.